రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ పిక్ని లుక్ వేసుకోండి. క్రికెట్లో బ్రాహ్మణులు తీసేసి ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వాలి. ఇంకో పిక్, 11 మందిలో 7 బ్రాహ్మిన్స్, 2 ముస్లిమ్స్ భారత్ కప్ గెలిచినట్టే అంట. అరే, దేశం కోసం ఆడే ఆటలో కూడా కులాన్ని చూస్తున్నారు. కుల నిర్మూలన చేయాలి అనే వాళ్ళే దాని ట్యాగ్ వాడుకోకుండా అసలు బతకలేరు వీళ్ళు పొద్దున్న లేస్తే పడుకునే వరకు. మన దేశం, మన భారత టీం అనే గర్వం వీళ్ళకుండదు. అసలు వీళ్ళ నరాల్లో ద్వేషమే దేశం మీద. వీళ్ళంతా మతం మారిన ఫేక్ అంబేద్కరిస్టులు, చైనా విత్తనాలు. కాబట్టి ఇలా తయారు అవ్వద్దనే క్రిస్టియానిటీని, ఇస్లాంని, మన దేశానికి చెందని ఫారెన్ మతంని అంగీకరించలేదు అంబేద్కర్. దాంట్లోకి వెళ్ళలేదు. అందుకే దానికి సాక్ష్యమే వీళ్ళు ఇలా తయారవుతారని. వీళ్ళలాంటి వాళ్ళ వల్ల నిజమైన అంబేద్కర్ వాదులకు చెడ్డ పేరు వస్తుంది. అవును, అడిగారు సరే, రేపు తీసుకున్నాక మేము 35 రన్స్ కొడితే 100 రన్స్ సెంచరీలాగా ట్రీట్ చేయాలి, మాకు బౌండరీ దగ్గర పెట్టేయాలి, టచ్ చేస్తే 6 ఇవ్వాలి అని అనరు కదా. పొరపాటున బాల్ తగిలినా అవుట్ అయ్యారనుకోండి, అట్రాసిటీ కేసులు పెట్టరు కదా, వివక్ష చూపిస్తున్నారు. అవుట్ అవ్వకపోయినా కావాలని అవుట్ చేశారు. సరే, కానీ దేశానికి రక్షణగా ఉంటాం, యుద్ధంలో ముందుంటాం, ముందు మమ్మల్నే ఉంచండి, మాకే ఇవ్వండి అని అడగచ్చు కదా. అది మాత్రం వద్దు. దేశం సంతోషంగా, గర్వంగా, సగర్వంగా 17 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ గెలిస్తే సంతోషపడకుండా ముందే గెలవద్దు అని కొందరు, గెలిస్తే అందరూ బ్రాహ్మణులే అని ఒకరు, గెలవరు అని ఇంకొకరు. ఇది వీళ్ళ దేశభక్తి, ద్వేషభక్తి. చైనా చిల్లరకి అమ్ముడుపోయి మన దేశాన్ని ఎప్పుడూ తిడుతూ ఉండే కమ్యూనిక్రిస్టులు.